నిరుపేద ప్రజలకు సేవ చేయడంలో కాకా కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తన కూతురు గడ్డం వర్ష ఆధ్వర్యంలో నెన్నెల మండల ప్రజలకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తన కూతురు ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రజల సహకారంతో 1000 మందికి కంటి పరీక్షలు నిర్వహించే అవకాశం కలిగిందన్నారు. ఇదే సహకారాన్ని భవిష్యత్తులో అందించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. రానున్న కాలంలో తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తామన్నారు. రైతులకి సంబంధించిన భూ సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూతురు గడ్డం వర్ష, సతీమణి గడ్డం రమ, కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ఎం మల్లయ్య, మాజీ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ బండి ప్రభాకర్, ఎంపీటీసీ బొమ్మన హరీష్ గౌడ్, సీనియర్ నాయకులు ఎంవి నరసింహారావు, మునిమంద రమేష్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అమ్మాయి చూడు, అమ్మాయి ఇక్కడ ఇటు ఇటు తిరుగు, ఇట్లా తిరుగు, పట్టుకో. ఓకే, ఈరోజు 17 నవంబర్ 2024 దాదాపు 11 నెలలైంది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మంచి 6 గ్యారంటీల గురించి 5 గ్యారంటీలు ఇప్పటిదాకా అమలు చేసినాం. దాంతోపాటు ఈరోజు మెడికల్గా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో నా భార్య, నా బిడ్డే ప్రత్యేకంగా చొరవ తీసుకుంది. దాంతోపాటు మా డాక్టర్ అజయ్, మా వదిన గారి కొడుకు, అంటే నా భార్య అక్క కొడుకు, ఆయనకున్న అనుభవం, ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న సర్వీస్ 100 మెంబర్స్కి సర్జరీ చేసిండంటే అది చిన్న పని కాదు, చాలా పెద్ద పని. కంగ్రాచులేషన్స్ డాక్టర్ అజయ్. 100 మంది అంటే మీరు అందాజ లగాంచూరి. ఇసొంటిది చాలా ఐ ఆపరేషన్ అంటేనే చాలా మైన్యూట్ అంటే చాలా డీప్గా స్టడీ చేసి పనిచేసే ఆపరేషన్. అది చాలా కేర్ఫుల్గా చేయాలి. కొంచెం ఇబ్బంది అయితే మళ్ళీ కంటికి ఇబ్బంది అవుతుందని ఆ కేర్ఫుల్నెస్తో, కాన్సన్ట్రేషన్తో, ఓపికతో అందరూ ఇక్కడున్న హాస్పిటల్ సిబ్బందులందరూ సహకరించి మా డాక్టర్ అజయ్కి, ఆయన వెంబడి ఉన్న సోదరులందరూ, ప్రత్యేకంగా మెడికల్కు సంబంధించిన ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన కోఆపరేషన్కి, ఇక్కడున్న ప్రజలు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా కోఆపరేట్ చేసి చెప్పిన మాట విని, చెప్పిన మెడిసిన్స్ తీసుకొని, చెప్పిన కన్నదాల సమస్య గురించి కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి మా తరఫు నుంచి బెస్ట్ విషెస్. వాళ్ళు ఎల్లకాలం హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో మన బెల్లంపల్లి సోదరులకు ఉన్న తక్కువ 6 మండలాలలో కూడా దాన్ని కూడా ప్రత్యేకంగా డాక్టర్ గారు టైం చూసుకొని, ఆయన ఎప్పుడు టైం వీలవుతుందో ఆయనతో ఫిక్స్ చేసి, ఎందుకంటే డాక్టర్ అజయ్ చాలా బిజీ ఉంటాడు. అప్పటికి అంత బిజీ ఉన్నా కూడా నా కోసము, నా బిడ్డ కోసము, ఆయన మా రమమ్మ కోసం టైం తీసుకొని వచ్చినందుకు ఆయన చేసిన సర్వీస్ని ఎల్లప్పుడూ ఎల్లకాలం ఉంటుంది. ఆయనతో ఎప్పుడు ఛాన్స్ ఉంటుందో, ఎప్పుడు టైం దొరుకుతుందో నేను అప్పుడు టైం ఫిక్స్ చేసి ఉన్న 6 మండలాలలో ఒకటేసారి, అంటే 1 నెలలో కాదు, ఒక 2 నెలల తర్వాత అయినా కానీ, 3 నెలలు అయిన తర్వాత కానీ, ఒక పీరియడ్ లెక్క ప్రకారంగా ఒక ఏడాది లోపల మళ్ళీ కొన్ని క్యాంపులు పెట్టి ప్రజలకు మళ్ళొక్కసారి ఇటువంటి సేవ ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మేము టేకప్ చేసి ప్రజలకు విశ్వాసం ఇప్పిస్తూ ప్రజలు ఎల్లకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2 రోజులల్లో 16-17 లోపల 1000 మంది పేషెంట్లకు ఆయన ఓపీ కింద చూసిండు. ఇంకా 100 మెంబర్స్కి సర్జరీ చేసిండు. ఇంకా కొంతమందికి చేసేది ఉంది. వాళ్ళకు కూడా టైం టేబుల్ చూసిన తర్వాత ఆయన టైం ఇచ్చినాక మళ్ళీ వర్కౌట్ చేసుకుంటాం. ఆయన చూసి అనుకున్నారు ఇక్కడ చాలా అవసరం ఉంది, అసలు మీ కళ్ళందరినీ చూసి అన్నారు చాలా కాంప్లికేటెడ్ ఉన్నాయి, దానికి ఆపరేషన్ చాలా అవసరం అని. సో 600 పేషెంట్స్ని చూశారు నిన్న ఇంకా ఇవాళ కలిపి. అందులో నుంచి ఆల్మోస్ట్ అన్నట్టు 100 సర్జరీస్ అయ్యాయి. 1000 మందిని చూశారు. అందులో 100 సర్జరీస్ చేశారు. దాని తర్వాత అద్దాలు అవసరమైనవి ఆ ప్రిస్క్రిప్షన్ కూడా చేశారు. సో దాని ప్రకారం మళ్ళీ అద్దాలు ఈవెంచువలీ మేము చేయాలనుకుంటున్నాం. సో ఇది చాలా సక్సెస్ అయిందని థ్యాంక్ యూ అందరికీ. అది అందరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి మార్కెటింగ్ చేసి, మీరు పొద్దున్న నుంచి వచ్చి ఇక్కడ ఉండి, ప్రభాకర్ గారు క్లీనింగ్ అంతా చేసి, పోలీస్ వాళ్ళు ఉండి, సెక్యూరిటీ ఉండి, హాస్పిటల్ వాళ్ళు హెల్ప్ చేసి, ఓటీలో అందరూ హెల్ప్ చేసిన వాళ్ళు, మాకు మేము చేయగలిగినాం ఎందుకంటే మీరు అందరు ఉన్నారని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేను డాడీకి ఇస్తాను.
ఇది మా మదర్ ఐడియా, మా డాడీ వల్ల ఇది ప్రోగ్రామ్ కూడా అయింది. సో థ్యాంక్ యూ గైస్.